ఈరోజు కాకినాడకి రావడానికి కారణం దళితుల పాదయాత్ర ఈ కుప్పం నుంచి మొదలైంది. నిన్న రాజమండ్రికి వచ్చింది, ఈరోజు కాకినాడకు వస్తూ ఉంది సాయంకాలం కల్లా. నేను కాకినాడలో పాదయాత్ర చేసే ముందు మీ ముందుకు వచ్చి 2 మాటలు చెప్పాలన్న ఆలోచనతో రావడం జరిగింది. నేను మొన్న ఒక 2 రోజుల క్రితం హైదరాబాద్లో ఉన్నా. నానక్పురాకి వెళ్ళాను. నానక్పుర అనేది హైదరాబాద్లో భాగం. 40 అంతస్తుల బిల్డింగులు చూశాను, దాదాపు ఒక 100 సంఖ్యలో. నాకు బాధేసింది, మన సంపద అంతా పోగొట్టుకున్నావా అని బాధేసింది. ఆ బాధతో నేను ఆలోచించాను, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎందుకు రాష్ట్రం విభజన అయింది, చాలా దీర్ఘంగా ఆలోచించాను. చాలామందికి తెలియదు ఈ రోజు వరకు. 40 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ప్రారంభమైంది. ప్రారంభమైనప్పుడు ఎస్సీలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఆ రోజు మాలా మాదిగలు. తెలుగుదేశం పార్టీకి రాజకీయ ఆలోచన వచ్చింది. ఇంత 20% ఉన్నటువంటి మాలా మాదిగల్ని కనీసం మనం కొంత భాగం తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన తెలుగుదేశం పార్టీలో పుట్టింది. ఆ కారణం వల్లనే రాష్ట్రం విభజన జరిగింది. చాలామందికి తెలియదు, దళితుల కెమిస్ట్రీని గురించి దేశంలో ఒక 5-10 మందికి కూడా తెలియదు. మోడీకి అసలు తెలీదు, చంద్రబాబు నాయుడికి అసలే తెలియదు. దళితులను 2 భాగాలు చేయడం వల్లనే రాష్ట్రం 2 అయింది. మాలా మాదిగలను 2 భాగాలు చేయడం వల్లనే రాష్ట్రం 2 అయింది. మరి ఒక చిన్న పొరపాటు కూడా జరిగింది. మా పొరపాటు, రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత తెలంగాణ నుంచి రోసయ్య కాదు, కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా తెలంగాణ నుంచి ఒక ముఖ్యమంత్రిని చేసి ఉంటే రాష్ట్రం 2 అయి ఉండేది కాదు. ఈరోజు దళితులు విభజన జరిగిందని బాధపడుతున్నారు, కన్నీళ్లతో ఉన్నారు. నిన్న రాజమండ్రిలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏడ్చేశారు. ఆ రోజే కిరణ్ కుమార్ రెడ్డికి ముందే దామోదర్ రాజ నరసింహ మాదిగను ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసి ఉండుంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు. ఈరోజు దళితుల వర్గీకరణ కూడా జరిగి ఉండేది కాదు. చంద్రశేఖరరావు మూమెంట్కి వెనకాలన్నది మాదిగలు. ఎందుకున్నారు ఆ రోజు? కారణం ఏమీ లేదు. రాజ్యాధికారం దిశలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. మరి అందుకే వాళ్ళని రాజనరసింహను ముఖ్యమంత్రి ఆ రోజు చేస్తుంటే మనందరం కలిసి ఉండేవాళ్ళం. నానక్పుర సంపద హైదరాబాదులో ఉన్నటువంటి పరిస్థితులు మనకుండే. ఈరోజు మనం 2 అయిండే వాళ్ళం కాదు. నాకు బాధ లోపల, తప్పు జరిగింది, మా పొరపాటు ఇది. కిరణ్ కుమార్ రెడ్డి కాదు కరెక్ట్ చాయిస్. ఆ రోజు దామోదర్ రాజ నరసింహ, ఆ రోజు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజ నరసింహ. మరి ఈరోజు దళితులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కన్నీళ్లతో ఉన్నారు. 800 ఉపకులాలు ఉన్నాయి ఎస్సీల్లో. చాలామందికి తెలీదు, మాలా మాదిగలే అనుకుంటారు, కాదు. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే
87 ఉపకులాలు ఉన్నాయి ఎస్సీల్లో. సుప్రీంకోర్టులో ఉన్న జడ్జీలకి అసలు ఏమీ తెలియదు. అంటరానితనం అంటే కూడా తెలియనటువంటి జడ్జీలు ఉన్నారు. తెలిసి తెలియక వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి వర్గీకరణ దిశలో తీసుకోబోతున్నటువంటి చంద్రబాబు వైఖరిని నేను ఖండిస్తున్నా. పొరపాటు. తెలియదు చంద్రబాబుకి దళిత్ కెమిస్ట్రీ అస్సలు తెలీదు. చాలామందికి దేశంలో తెలియదు. మరి వీళ్ళ జోలికి పోకుండా ఉంటే మంచిది. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడిని వర్గీకరణ వెనక్కి తీసుకోమని నేను తెలియజేస్తున్నాను. దళితుల్లో ఆవేదన ఎక్కువగా ఉంది. ఆవేదన కన్నీళ్లతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, ఆపదల్లో ఉన్నారు. ఈరోజు పరిస్థితి రోడ్లపైకి వచ్చున్నారు. ఎస్సీలు రోడ్లపైన ఉన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రోడ్లపైకి ఎస్సీలు రావడం మొట్టమొదటిసారి. దీనిని నేను ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడు వైఖరిని వెంటనే వెనక్కి తీసుకోమని నేను తెలియజేస్తూ, నేను చేసిన పొరపాటు కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో దామోదర్ రాజ నరసింహ ఆ రోజున్నటువంటి ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి చేసుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈరోజు రాష్ట్రం రెడ్డి అయిండేది కాదు. తెలంగాణ ఉద్యమానికి వెనకాల మాదిగలు ఉన్నారు. తెలీదు అందరికీ. నాకు విద్యాసాగర్ రావు ఆయన కేంద్రంలో హోమ్ మినిస్టర్గా చెప్పాడు, మా తెలంగాణలో మేము బతకాలంటే మాదిగలు అవసరం అని. మాదిగల గురించి చాలా తెలియదు చాలామందికి. తెలంగాణలో జాగ్రత్తగా అడుగు అడుగు వేయాలని అవసరం ఉందని తెలియజేస్తూ, మోడీ గారు నేను వ్యక్తిగతంగా విమర్శించటం లేదు కానీ సరదాగా మాట చెప్తున్నాను. కాళ్ళు గాలిన పిల్లిలాగా పరిగిస్తున్నాడు బయట దేశాల్లో. కాసేపు జపాన్ అంటాడు, కాసేపు అమెరికా అంటాడు, కాసేపు చైనా అంటాడు, కాసేపు ఉక్రెయిన్. ఏంటి ఆయన చేస్తున్నది? ఆయన పరిస్థితి బాగాలేదు. 11 ఏళ్ల ప్రధానమంత్రి పరిస్థితి చాలామందికి తెలియదు. అతను చాలా కష్టాల్లో ఉన్నాడు. ఎప్పుడు బయటపడతాడో, పదవిలోంచి బయట వెళ్తాడో. ఆయన 29 దాకా ఉంటాడు రాజకీయంగా అన్న నమ్మకం నాకు లేదు. అంటే ఏదో తోసేస్తారనేది కాదు, ఎక్కడో టెక్నికల్గా బయటపడిపోతాడు. భారతదేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పడిపోయింది అక్కడ అలహాబాద్లో. అటువంటిది జరిగే ప్రమాదం ఉంది. ఆయనకు తెలుసు, మిగిలిన వాళ్ళకి ఎవరికి తెలియదు. బాలేదు ఆయన పరిస్థితి. 2 ఉదాహరణలు ఇస్తాను. ఈరోజు కూడా పేపర్లో ఉంది. రష్యా ఆయిల్, అమెరికా వాడు మాట్లాడాడు. ఏంటి రష్యా ఆయిలు? రష్యా వాడు 30 రూపాయలకి ఇస్తున్నాడు మనకు లీటరు పెట్రోలు, డీజిలు, క్రూడ్ ఆయిల్. రూపాయి అటు ఇట్లో ఉండొచ్చు. మనకు పెట్రోల్ బంకులో 100-110 రూపాయలు తీసుకుంటున్నారు. రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్నటువంటి ఆయిల్ ధర 30 రూపాయలు లీటర్ దాదాపుగా. అది ఎక్కడికి పోతా ఉంది? ఎందుకు పెట్రోల్ బంకుల దగ్గర రావటం లేదు? వాడు మాట్లాడుతున్నాడు చీప్ లిక్కర్, చీప్ ఆయిల్ ఇస్తున్నాడు అని. ఎక్కడికి పోతా ఉంది? బిలియన్ల బ్యారెన్లు వస్తున్నాయి భారతదేశానికి. ఎక్కడికి వెళ్తా ఉంది? పెట్రోల్ బంకులకు రావటం లేదు. ఎవరు రాయలేకపోతున్నారు. కారణం సమాచార హక్కుని సర్వనాశనం చేసేశారు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి సమాచార హక్కు. ఈరోజు ఏం అడిగినా కూడా చెప్పటం లేదు, మౌనం. ఈరోజు 30 రూపాయలకు వచ్చేటువంటి పెట్రోల్ను ఎవరికిస్తున్నాడు నరేంద్ర మోడీ? ఎవరికిస్తున్నారు? భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తున్నాడు. పెట్రోల్ బంకులకు ఇవ్వటం లేదు. ఇరాన్ నుంచి వచ్చేటువంటి ఆ క్రూడ్ ఆయిల్, పెట్రోలు, డీజిల్ మాత్రం పెట్రోల్ ఇక్కడికి ఇస్తున్నాడు. పెట్రోల్ బంకులకి అక్కడ ధర ఎక్కువ. చీప్గా వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్, పెట్రోలు, డీజిల్ ఎక్కడికి ఇస్తున్నాడు? ఫ్రెండ్స్కి ఇస్తున్నాడు. 2 ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటున్నాడు. ప్రయోజనాలు పొందుతున్నాడు. బయట తెలియదు, బయట వాళ్లకు. ఇంతకంటే స్కామ్ ఏముంది భారతదేశంలో? అడిగేవాళ్ళు లేరు.
ఇంతకంటే పెద్ద స్కామ్ ఏం కావాలి? రష్యా నుంచి వచ్చే ఆయిల్ని ఎందుకు ఇవ్వటం లేదు పెట్రోల్ బంకులకి? ఎవడో దీనికి? రెండోది బ్యాంకులు. నేను పోయిన దఫా మీకు వచ్చినప్పుడు చెప్పాను, 14.5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు మాఫీ చేశారు, రైతులకు కాదు. మరి ఎవరికి చేశారు? 100 కోట్లు పైబడ్డా వాళ్ళకి చేశారు. ఎవరైతే ఎన్పిఏలు అయ్యారో వాళ్ళకి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి చేశారు? ఎన్ని వందల కోట్లు చేశారు మాఫీ. వాళ్ళ దగ్గర 10% తీసుకున్నారు, బ్యాంకులకు 1% మాత్రమే ఇచ్చారు. కమిషన్లు 10% ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? నిర్మలా సీతారామన్ అడిగితే జిఎస్టీ తగ్గిస్తున్నానంటే అది 14.5 లక్షల కోట్ల రూపాయలు మీరు మాఫీ చేసి ఎవరికి చేశారు? గుజరాత్లో ఎంతమందికి చేశారు? ఎంతమంది మార్వాడీలకు చేశారు? ఇదే భారతదేశం? ఇందుక బ్యాంకుల్ని జాతీయం చేసింది భారతదేశం, ఇందిరాగాంధీ. 14.5 లక్షల కోట్లు. నేను 1400 కోట్లు అయితే అడిగి ఉండేవాడిని కాదు, 14,000 కోట్లైనా కూడా అడిగి ఉండేవాడు. 14.5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పతనం ప్రారంభమైంది. చాలా ఆయనకు తెలుసు అందుకే ఈ జవాబులు చెప్పుకోలేక కాసేపు అమెరికా అంటాడు, కాసేపు చైనా అంటాడు, కాసేపు కాళ్ళు గాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు. నేను అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీని, దమ్ముంటే జవాబు చెప్పండి ఈ 2 విషయాలు. మూడోది వాట్సాప్ పరిపాలన. చంద్రబాబు నాయుడు వాట్సాప్ అంటే మనం ఒక జాబ్ రాసి అయ్యా ఈ పని చేయంటే వాట్సాప్ తీసుకొని వాట్సాప్లో ఆర్డర్లు ఇస్తానమే వాట్సాప్ పరిపాలన. ఎక్కడుంది వాట్సాప్ పరిపాలన? ఓటాల పరిపాలన అయిపోయిందని నేను చెప్తూనే ఉన్నాను, ఆయన జవాబు చెప్పటం లేదు. ఎక్కడో అనంతపూర్లో ఎక్కడో చెప్పాడు ఒక జవాబు, మంత్రులు స్పందించాలి అని. నాకు తెలుసు ఆయన స్పందించలేక చెప్తున్నాడు. అమరావతిలో 70,000 ఎకరాలు తీసుకున్నారు. ఎవరికి ఇస్తున్నారు వీళ్ళు భూములు? డబ్బు తీసుకోకుండా ఇస్తున్నారా? 100 ఎకరాలు పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తున్నారు. రైతుల దగ్గర పీడించి తీసుకొని ఆ భూముల్ని ఎవరికి ఇస్తున్నారు? కోటీశ్వర్లకు ఇస్తున్నారు. ఇది కోటీశ్వర్ల ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ కాదు. మరి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు క్రితంలో ముఖ్యమంత్రి. 17 మెడికల్ కాలేజీలని బయట అమ్మేదానికి అప్పుడే అడుగుతున్నారు, మేము మెడికల్ కాలేజ్ ఇస్తాం, దానికి 300 ఎకరాలు ఉంది మదనపల్లిలో, మంచి అట్మాస్ఫియర్ ఉందని చెప్తున్నారు. ఎంత డబ్బులు అడుగుతున్నారు బెంగళూరులో? ఎవరు అడుగుతున్నారు? ఇదే వాట్సాప్ పరిపాలన అంటే? ఓటాల పరిపాలన నేను అంటున్నాను, ఆయన వాట్సాప్ పరిపాలన అంటున్నాడు. కరెక్ట్, ఓటాల పరిపాలన వాట్సాప్ పరిపాలనే కాదు, ఎవరికి మేలు జరుగుతూ ఉంది. 15 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వల్ల కాకినాడలో కనీసం ఒక్కరన్నా బాగుపడ్డారా? పోనీ చిత్తూరులో బాగుపడ్డారా? కొంతమంది కోటీశ్వర్లు మాత్రం బాగుపడుతున్నారు. ఎవడు బాగుపడుతున్నాడు? ఎక్కడ బాగుపడుతున్నాడు? ఎవరు అడగాలిది? 15 సంవత్సరాల్లో ఏమి చేశాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా? మరి 15 సంవత్సరాల్లో ఏమి చేయలేని ఆయన రాబోయే 3 సంవత్సరాలు ఆయన చేయబోయేది ఏంది? ప్రతిరోజు ఏదో ఒకటి టాటాలు ఇచ్చారు, బిర్లాలు ఇచ్చారు. నేను సింగపూర్ పోయాను, నిన్న పోయి కోయంబత్తూరు పోయి ఇచ్చాడు ఒక ఆయన. అక్కడ పెట్టుబడులు ఆడు ఉంటే కదా వాళ్ళ ఊర్లో పెట్టుకుంటారు, ఎక్కడికి ఎందుకు వస్తారు? అట్టర్ ఫెయిల్యూర్ చంద్రబాబు నాయుడు అని నేను తెలియజేస్తూ, చివరిలో ఎలక్షన్ కమిషన్ ఇదొక భ్రష్టు పట్టిన కమిషన్. తప్పనిసరిగా దొంగోట్లు వేసుకుంటున్నారు. నేను చెప్పాను, ఒక బీజేపీ కార్యకర్త బీహార్లో సింగిల్ బెడ్రూమ్లో ఉంటూ 85 ఓట్లు పెట్టుకో ఉన్నాడు. ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 60 లక్షల ఓట్లు దొంగోట్లు రాసుకున్నారు. కారణం, ఒకప్పుడు స్టేషన్కి ఈయనకి ఇప్పటికీ తేడా ఉంది. ఆ రోజు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవాడు డెసిషన్ మేకింగ్లో, ప్రధాన ఎన్నికల అధికారిని. ఈరోజు అలా కాదు మోడీ.
అమిత్ షా ఇద్దరే చేసుకుంటున్నారు. సిట్ టు స్టాండ్ అధికారులను తీసుకొస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పినా జరిగిపోతూ ఉంది. బీజేపీ పార్టీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2 in 1 అయిపోయినాయి, అనుమానమే లేదు. ఈవీఎంలు కూడా ట్యాంపరింగ్ చేస్తున్నారు, అనుమానమే లేదు. కొంతమంది ఆఫీసర్లు అడతారు, ఎట్ట చేస్తారయ్యా మేము సీలేస్తే అని. మరి చంద్రమండలంలో ఆయన చెప్పుకొచ్చాడు, ఒక ప్రపంచ కోటీశ్వరుడు, చెయ్యొచ్చయ్యా అని చెప్పాడు ఆయన. మరి స్టార్ లింక్ ఇక్కడ కూర్చొని ఇక్కడ కొడితే చంద్రమండలంలో మార్పులు వస్తున్నాయి. అంటే లేస్తున్నది సునీత విలియమ్స్, కూర్చుంటే కూర్చుంటా ఉంది. ఏంది మెషిన్ లేంది, అనుమానమే లేదు. బ్యాలెట్ సిస్టమే ముద్దు, ఈ ఈవీఎంలు మనకు వద్దని తెలియజేస్తూ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.